గుడ్డు 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 ఇక మరి సుట్టమో పక్కవో వస్తే ఆఖరికి చికెన్ తెస్తేందుకు లేట్ అవుతుందో ఏమో, కోడిని కోస్తేందుకు ఆలస్యం అవుతుందో ఏమో అని జర తొందరలా ఇక కోడిగుడ్డు తెచ్చి ఉడకబెట్టి 2 ఉల్లిగడ్డలు కోసి ఈడంగా ఆడంగా గోలిచ్చి చుట్టాలకు పెట్టి మర్యాద దక్కించుకుంటారు. కానీ ఇవాళ గా గుడ్డు నకిలీ గుడ్డు మన దగ్గరికి వచ్చిందట, మన చుట్టే తిరుగుతుందట. మనమే కాంటలేమో జర్ర ఈ కథ మతలేదేందో వినాలి. బరకొండ లోకం మీద ఎన్ని ఇచ్చంత్రాల వ్యవహారాలు నడవబట్టే నా స్వామి రంగా. నీళ్లు కల్తీ, పాలు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ, ఆఖరికి మనిషి మెదడు కూడా కల్తీ అయ్యి పాడైపోతుందిలా. ఇగో ఇప్పుడు లోకం మీద జున్నును కూడా నిన్న మననే చెప్పుకున్నాం, జున్నును కూడా కల్తీ చేస్తున్నారని చెప్పుకున్నాం. కానీ అసలు ముచ్చట ఏందంటే నకిలీ కోడిగుడ్లు మార్కెట్లో తల ఆకాశంలో సుక్కల్లాగా మెరిసిపోతున్నాయి అటనులు. మరి నకిలీ గుడ్లను ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎట్లా పసిగట్టాలి, ఎట్లా గుర్తుపట్టాలి అంటురా. నకిలీ గుడ్డు అనేది కృత్రిమంగా తయారు చేయబడ్డది కాబట్టి ఇది నిజమైన గుడ్డులాగానే ఉంటుందటనులో పాడైపోను గారు. కానీ ఈ కృత్రిమ గుడ్డులో పొరలుగా కృత్రిమ రసాయనాలు మాత్రమే ఉంటాయి. మరి ఈ నకిలీ గుడ్లు దేనితో తయారు చేస్తారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అనుకుంటుర్రా. నకిలీ గుడ్డు యొక్క పచ్చ సొన గదే అంటారు కదా, లోపటి గుడ్డు అది జెలటిన్, సోడియం అల్జిమేటుతో తయారు చేస్తారట. ఇక పోతే తెల్లటి గుడ్డునేమో మీదంగా తెల్లటి పొరనేమో పారాఫిన్ వ్యాక్స్ జిప్సం పౌడర్తో కలిపి కాల్షియం సల్ఫైడ్ తోడు చేసి ఇగో ఈ రకంగా తయారు చేస్తారట. ఇక ఈ నకిలీ గుడ్లు తింటే మరి ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ పాడైపోతుందట. వాటిలో ఉన్న రసాయనాల కారణంగా కడుపు నొప్పి, వాంతులు, వికారము, విరోచనాలు, గ్యాస్ సమస్యలు, కాలేయము, మూత్రపిండాలు ఆగమైపోతాయట. మొత్తానికి మార్కెట్లో నకిలీ గుడ్ల దందా మోతమవుతుందటనులా. ఇక మరి ఈ భాగవతం గిట్లా నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా పబ్లికో జర్రంత పైరంగా కనిపెట్టుకొని తీసుకోరి. తస్మాత్ జాగ్రత్త.